మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమానికి దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమించి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాం. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వరుస చొప్పున శుభములు వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, భూమి ఆకాశములకు అధిపతివైన దేవ, ఈ ఉదయకాలమందు నాయన ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనం చదువుకోవడానికి, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ యొక్క గొప్ప ప్రేమను బట్టి, దయను బట్టి, కృపా కనికరములను బట్టి ప్రత్యేకంగా మీకు వేవేల కొలది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను, విశ్వాసులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి మీ కుమారులు నాయన దేవకిరణ గారి కొరకు, అనిల్ బాబు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి సంపూర్ణమైన జ్ఞానము, వివేకమును తండ్రి, బలమును, శక్తిని అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు సాయంత్రకాల సమయంలో ఈ యొక్క బైబుల్ ఇన్స్టిట్యూట్ని నాయన ఓపెన్ చేస్తూ ఉండగా దేవా, అనేకుల్ని ఆ యొక్క కాలేజీలో చేరటానికి నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభించుకుని పోవుచుండగా తండ్రి, సమస్తము నాయన మీ మహిమ కొరకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సాతానికి కానీ, శోధనకి కానీ, అల్లరికి కానీ దారి లేకోకుండా తండ్రి, సమస్తము మీ మహిమను నిమిత్తం నాయన ఆ యొక్క కాలేజీలో చేరినటువంటి వారు కానీ, కాలేజీకి సంబంధించినటువంటి నాయన నడిపించిన వారిని కానీ, బోధించిన వారిని కానీ తండ్రి మీ మార్గంలో ఉంచుకొని తండ్రి, మీ నామమునకు విలువగాను, ఘనతగాను, మహిమకరముగా జరుగులాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పనిలో రవికి కావలసినటువంటి మంచి జ్ఞానమును, వివేకమును ఇచ్చి దేవా, చక్కని ప్రత్యుత్తరం ప్రసాదించువారు మీరు గనుక యవన ప్రాయంలోన నీ కుమారుని వ్యయ ప్రయాసలతో నాయన ఏ రకంగా అయినా నలుగురికి వాక్యాన్ని వినిపించాలనే భావం కలిగిన ఆయన ప్రయాసపడుతున్న నీ కుమారుని కుటుంబం దీవించండి. ఈ సమయంలో పాటలు పాడుతున్న వారికి మంచి స్వరమును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. సరే, అందరికీ వందనాలండి. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా.
సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. ఎండమావులెంబడించుటెంత కాలము, వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు. ఎండమావులెంబడించుటెంత కాలము, వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు. నీవు వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. క్షణికానందముకై పరుగిడు నీవు, అనుక్షణం ఆవేదన ఉండనేల. క్షణికానందముకై పరుగిడు నీవు, అనుక్షణం ఆవేదన చెందనేల. లోకభోగములను అనుభవించుచు, లోకభోగములను అనుభవించుచు, అంతమందు తీర్పు పొందబోవు తీర్పు నెరుగవ. ఈ అంతమందు పొందబోవు తీర్పు నెరుగవా. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. నీటి ఆవిరిలాంటి మానవ బతుకు ఏ క్షణమేమోనో తెలియదు నీకు. నీటి ఆవిరిలా మానవ బ్రతుకు ఏ క్షణమేమోనో తెలియదు నీకు. చిటికెలోనే చితికిపోవు నీటి బుడగవు, చిటికెలోనే చితికిపోవు నీటి బుడగవు, గడియలోనే మాడిపోవు గడ్డి పువ్వు, గడియలోనే మాడిపోవు గడ్డి పువ్వు. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. ఇలపై పొందబోవు సౌఖ్యము కన్నా రక్షణ భాగ్యము పొందుట మిన్నా. ఇలపై పొందబోవు సౌఖ్యము కన్నా రక్షణ భాగ్యము పొందుట మిన్నా. పాపభోగములకు పరుగులెత్తకు, పాపభోగములకు పరుగులెత్తకు. పరమ ప్రభువు నేడో రేపో రానయ్యున్నాడు. మన పరమ ప్రభువు నేడో రేపో రానయ్యున్నాడు. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. ఆత్మల రక్షణకై భారమున్నదా, పాప భీతి లేక నీవు నడుచుకొందువా.
ఆత్మల రక్షణకై భారమున్నదా, పాప భీతి లేక నీవు నడుచుకొందువా. నోటి మాటలలో ఏ దోషమున్నచో, నోటి మాటలలో ఏ దోషమున్నచో, ఏ స్థలములో ఉన్న నీకు శాపమే కదా. ఏ స్థలములో ఉన్న నీకు ఏడుపే కదా. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. సాగిపోయే నేస్తమా, ఆగు ఆగుమా, నేను చెప్పు ఈ సంగతి ఆలకించుమా. వందనాలండి. క్రీస్తునామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన అప్పారావు గారికి వందనాలండి. చాలా బాగుంది పాట. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను మన పాపములను తొలగించుటకై నిచ్చిన ప్రియుడు తన సుతుడే బలినిచ్చిన ప్రియం ధ్యానించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు. యథార్థమైనట్టి భక్తితో యెహోవా దయాళుడు, స్తుతులర్పించు. అర్థమైనట్టి భక్తితో సేవించు. ఆత్మతో సత్తో ఆరాధించు. సత్యముతో ఆయన ఆజ్ఞలు అనుసరించు. దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు.
లోకాశలకు నీవు లోబడక జీవించు, లోకమంతా సిలువ, లోకమంతా సిలువ వార్తను ప్రకటించు, లోకమంతా సిలువ వార్తను ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. వందనాలండి. రవిబాబుకు ప్రత్యేక వందనాలు. ఎందుకంటే వయసులోనే మరి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఆయన చేపట్టిన, అందుకు ఆ దేవాది దేవుడు సహకరించి మరి ఆయన సంకల్పం నెరవేరాలని ప్రతి వారం కూడా అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకుందాం. వందనాలయ్యా, వందనాలు. వందనాలండి. చక్కటి కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 38వ అధ్యాయము వాక్యపట్టణ భాగంగా చదువుకుందాము. సహోదరి శ్రీకళ గారు మొదటి 8 వచనములను చదివి వినిపిస్తారు. 9వ వచనం నుండి 20వ వచనం వరకు సహోదరి సంధ్య చదివి వినిపిస్తుంది. 21వ వచనం నుండి చివరి వరకు సహోదరులు సంతోష్ గారు చదివి వినిపిస్తారు. మరియు ఇతడు తుమ్మకర్రతో దహన బలిపీఠం చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది సౌచికమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని వెలుగు. దాని 4 మూరలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దాని దయకాండమైనవి. దానికి ఇత్తడేగు పొదిగించెను. అతడు ఒక బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రను చేసెను. దాని ఉపకరణములన్నింటినీ ఇతడితో చేసెను. ఆ బలిపీఠం ఎత్తు దాని జవ కింద దాని నడిమి వైపు లోతుగా ఉన్న పలవంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలల్లో దాని మోతకర్రలు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కనున్న ఉంగరములలో ఆ మోతకర్రలను చొరిపెను. పలకలతో బలిపీఠము గొల్లగా చేసెను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళము దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరము చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడవు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభములు వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కున తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను, వాటి పిండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. వాటి స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను
ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలుండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్న నారవి. స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వాటి బోదలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీయు ఇత్తడివి. సంతోష్ గారు సార్ చదవండి. చదువుతున్నానండి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన ఊరు మనవడును ఊరు కుమారునైన బసాలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహిసాముకు కుమారుడునైన అహిలోయాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్న నారతో పుటాపని చేయవాడినై ఉండెను. పరిశుద్ధ స్థలం విషయమై పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులముల చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి 6 తులము ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడిన 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండి బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు అతడు దానితో ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 38వ అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించినటువంటి సహోదరుడు సహోదరులకు వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
అయితే ప్రియ సహోదరులారా, 37వ అధ్యాయంలో కొన్నిటిని మనము శనివారము అధ్యయనం చేశాం. ఇప్పుడు గుడారములో మరికొన్ని విషయాలను, మరికొన్ని వస్తువుల గురించి ఈ అధ్యాయంలో వివరించబడుతూ ఉంది. అయితే ఈ యొక్క అధ్యాయంలో భాగాల వారీగా వివరణ చూస్తున్నట్లయితే, హోమ బలిపీఠము గురించి, దాని యొక్క తయారు గురించి 1 నుంచి 7 వచనాల దాకా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతి దానిని, ప్రతి వస్తువును మోషేకు దేవుడు చెప్పిన విధంగానే తయారు చేయడం అనేది చూస్తూ ఉన్నాం. హోమ బలిపీఠము తయారీలో చెక్క, దాని యొక్క మూలలు, దాని యొక్క చదరపు బలిపీఠము తయారు చేశారు. అయితే 8వ వచనం చూస్తూ ఉన్నప్పుడు కంచుకొండ అని కూడా అంటూ ఉంటారు. దానిని గంగాలము అని అంటూ ఉంటారు. ఈ గంగాలమును తయారు చేశారు. ఈ గంగాలము కాళ్ళు చేతులు కడుగుకునేందుకు ఉంచబడింది. దేవాలయ ప్రాకార నిర్మాణము, ప్రాకారము అంటే చుట్టూ ఆవరణము. తర్వాత 22 నుంచి 23 దాకా చూస్తున్నప్పుడు బెసలేలు, ఒహోలియాబు వారి జ్ఞానముతో దానిని నిర్మించడము చూస్తూ ఉన్నాం. 24 నుంచి 31 వచ్చిన వరకు చూసినప్పుడు సమర్పించబడిన వెండి, బంగారము, ఇత్తడి వీటి లెక్కలను చూస్తూ ఉన్నాం. అయితే వీటిలోంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ఈ అధ్యాయం అంతా మీరు గమనించినప్పుడు బలిపీఠము గురించి, గంగాలము గురించి, ఆవరణము గురించి, మరి అనేకులు ఇచ్చిన ధారాళముగా ఇచ్చిన వెండి, బంగారము, ఇత్తడి గురించి తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని స్టడీ పాయింట్స్ ఏంటంటే, దేవుని మాట ప్రకారము ఖచ్చితంగా చేయడం. ఈరోజు మోషేకి దేవుడు ఏదైతే చూపించాడో, మోషే ఏదైతే విన్నాడో, బెసలేలు, అహోలియాబులు ఏదైతే దేవుడు ఇచ్చిన జ్ఞానము, నైపుణ్యత ఉన్నదో దానిని వీళ్ళు సరైన విధముగా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా వారి సొంత ఆలోచనలకి తావు లేకుండా ఆజ్ఞను చెప్పింది చెప్పినట్లుగా దేవుని చిత్త ప్రకారమే నడుచుకోవడము పరిశీలన చేస్తూ ఉన్నాం. హోమ బలిపీఠ విషయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు బలిపీఠము మనిషి పాపానికి పరిహారం అవసరమని గుర్తు చేస్తూ ఉంది. ఆ యొక్క సాక్ష్యపు గుడారములో బలిపీఠము దేనిని గుర్తు చేస్తుందంటే, ప్రతి మనిషి తన పాపానికి పరిహారము అవసరం. అంటే మనిషి తన పాపాన్ని సీరియస్గా తీసుకుని దానికి బలి అర్పించి దేవుని దగ్గరకు చేరాలంటే పరిశుద్ధత అవసరము అని తెలియజేస్తూ ఉంది. తర్వాత రెండోది ఏమిటంటే గంగాలము అంటే కంచుకుండ. ఇది దేనికి చిహ్నము అంటే పరిశుద్ధమైన సేవకు చిహ్నము. యాజకులు సేవ చేయడానికి ముందు చేతులు, కాళ్ళు కడగాలి. సేవ చేయాలంటే ముందు జీవితము శుభ్రంగా ఉండాలి. ఈరోజు నిజంగా అనేకులకు సేవ చేయాలనేది ఉంటుంది, కానీ దేవుని పని చేసే వారి యొక్క జీవితాలు శుభ్రంగా ఉంచుకోవాలి. బాహ్య సేవకే కాదు, అంతరంగా
పరిశుద్ధత కూడా అవసరమే. అంటే శరీర అవయవాల యొక్క శుభ్రతే కాదు, మానసిక పరిశుభ్రత, పరిశుద్ధత కూడా అవసరం. కాబట్టి ఈ గంగాళం ఏమి చూపిస్తుంది అంటే, సేవ చేసేవారు వారు పరిశుద్ధత అవసరము ఉన్నది అని పరిశుద్ధమైన సేవకు జీవితాన్ని చిహ్నంగా చూపిస్తుంది. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క గుడారం, దేవుని యొక్క ఆవరణము. ప్రతి కొలత, ప్రతి స్తంభము, ప్రతి వస్త్రము దేవుని క్రమంలో చేశారు. దేవుని సేవలో నిర్లక్ష్యము కాదుగా, శ్రద్ధ, క్రమము, అంకితాభావము కావాలి. అంటే ఆవరణం దేన్ని చూపిస్తుంది అంటే, క్రమశిక్షణను, శ్రద్ధను, అందాన్ని చూపిస్తూ ఉంది. 5వ విషయం ఏమిటి అంటే, ప్రతి సమర్పణ విలువైనదే. వెండి, బంగారము, ఇత్తడి లెక్కల రికార్డు చేశారు. అంటే వాళ్ళ దగ్గరికి ఏదైతే వచ్చిందో ప్రతిదీ రికార్డ్ చేశారు. అంటే రికార్డ్ చేయడం అంటే దానిని రాసుకున్నారు అని అనుకోవాలి. చిన్న సమర్పణ అయినా దేవుని పనికి ఉపయోగపడిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరి భాగస్వామ్యము దేవుని రాజ్య నిర్మాణంలో ముఖ్యమే. కాబట్టి తర్వాత పాయింట్ బాధ్యత. అంటే వీళ్ళు ఇంగ్లీష్లో ఒకవేళ అంటారు కదా ఆడిట్ అని, సమర్పించిన వస్తువులన్నిటినీ కూడా లెక్క చూపించారు. అంటే దేవుని పనిలో నిజాయితీ చాలా అవసరం. నాయకులు బాధ్యతగా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? నేను చెప్పుచున్న విషయాలతో ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న విధంగా మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అహోలియాబు, బెసలేలు వీరి ఇరువురు కూడా వారి ప్రతిభను, వారి నైపుణ్యాన్ని, వారికి ఇచ్చిన దేవుని వరమును సేవకు ఉపయోగించారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్న ఈ విధి విధానాలని మనం ఇప్పటిదాకా పరిశీలన చేశాం. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మీ అందరికీ కూడా గ్రూప్లో ఒక ఫోటో పెట్టబడింది. ఒకవేళ మీరు ఆ ఫోటో చూడగలిగినట్లయితే మీకు ఈ అధ్యాయము వివరణ అంతా కూడా చాలా తేలికగా అర్థం చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ ఇంకొంచెం వివరణను నేను తెలియజేసి ముగించే ప్రయత్నం చేస్తాను. అయితే బలిపీఠమును గురించిన ఆలోచన మరలా మనం చేస్తూ ఉన్నప్పుడు, ఈ బలిపీఠము అర్పించే స్థలాన్ని ఎక్కువగా దాని పాత్రను నొక్కి చూపిస్తూ ఉంది కదా. గంగాళము వ్యర్థమైన దాని నుండి పవిత్రతకు మార్చడానికి సూచిస్తూ ఉంది. అంటే వ్యర్థమైన దానిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేవారిగా ఉండాలి. బ్రదర్, మీ వాయిస్ ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, ఓకే. దహన బలిపీఠము నిర్మాణంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అది చతురస్ర ఆకారంగా ఉండి పారలు, గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పుల పాత్రలు వంటి ఉపకరణాలు ఉన్నాయి. బలిచ్చే స్థలాన్ని అది సూచిస్తూ ఉంది. గంగాళానికి వచ్చేపాటికి శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. శుద్ధీకరణ అంటే వ్యర్థమైన దానిని నుండి పవిత్రతకు మార్చడాన్ని సూచిస్తూ ఉంది. ఆవరణ నిర్మాణం ఏం చూపిస్తుందంటే, ఆవరణ పవిత్ర స్థలానికి ఒక సరిహద్దు పనిచేస్తూ ఉంది. అపవిత్రమైన వాటి నుండి వేరు చేయడాన్ని కూడా తెలియజేస్తుంది. ఆవరణానికి ఎందుకు సరిహద్దు ఉందంటే, ఆ సరిహద్దు లోపలంతా పవిత్రమైనది,
అపవిత్రమైన వాటి నుంచి పవిత్రమైన దానికి ఒక బోర్డర్ ఆవరణ నిర్మాణం. అయితే సామాగ్రి మనం కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆరాధన పట్ల ఈరోజు మనం ఒక నిబద్ధతను కలిగి ఉండాలి. మన ప్రతిభను, మన నైపుణ్యాలను దేవునికి అంకితం చేయాలి. రెండవది, పవిత్రతను అనుసరించడం. వీళ్ళు ఎలాగా పవిత్రంగా వారు దేవుని సేవన చేశారో, దేవునికి ఇవ్వగలిగారో, ఈరోజు దైనందిక జీవితంలో కూడా పవిత్రత కోసం మనము ప్రయత్నించాలి. పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత ఈరోజు ఎవరైనా పరిశీలన చేస్తే నిజంగా నేను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బ్రతకాలని వాళ్ళ జీవితాలలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? తర్వాత ఇవ్వడంలో ఉదారత. గుడార నిర్మాణం కోసము ఇశ్రాయేలీలు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడ్డము, సమాజానికి మద్దతు ఇవ్వడము ఉదారంగా, అంటే అది నిర్మించడం కొరకు వాళ్ళు పడ్డ ప్రయాసను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా ఏ సంఘస్థులైతే, ఏ సమాజం అయితే చేస్తుందో దేవుడు ఖచ్చితంగా వారిని దీవించేవాడిగా ఉంటాడు. ఈరోజు ఆరాధన క్రమాలలో కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఎలాంటి ప్రశ్నలు అంటే, ఆరాధనలో రొట్టెను తయారు చేస్తాం కదా, అది గోధుమలతోనే చేయాలా, మరొక పిండితో మనం చేయకూడదా? రసమును ద్రాక్షాలతోనే చేయాలా, మరొక కాయలతో చేయకూడదా? కానుకలను ఎంత ఇవ్వాలా, ఎంత ఇవ్వకూడదా అని అనుకుంటూ ఉంటాం. అవును, ఇక్కడ బలిపీఠ నిర్మాణంలో, సాక్ష్య మందసపు నిర్మాణంలో దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసినందుకు వాళ్ళు దీవింపబడ్డానికి ముందుకు వెళ్ళారు. అయితే ఆరాధనలో కూడా దేవుడు గోధుమలతోనే తయారు చేయమన్నాడు. వాళ్ళు గతములో అపోస్తులు గోధుమలతోనే చేసుకున్నారు కాబట్టి మనము గోధుమలతో చేయాలి. అపోస్తులు ద్రాక్షారసముని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ద్రాక్షారసముతోనే మనము రసమును చేయాలి. కానుకలు మనము వర్ధిల్లును కొలది మరి ఇచ్చారు కాబట్టి మనము కూడా అలాగే ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా వీటిని మనము అనుసరించే వారిగా ఉండాలి. దీనిలో మరొక ప్రశ్న కూడా మనలో మెదలచ్చు. ఏంటి అంటే, ప్రతి ఆదివారము వీటిని ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వచ్చా, సంవత్సరానికి ఒకసారి ఇవ్వచ్చా అని కూడా అంటూ ఉంటారు. కాదు, దేవుడు ఏదైతే అపోస్తల కార్యములో చెప్తున్నాడో ప్రతి ఆదివారము అని, ప్రతి ఆదివారము కూడా ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసమును, ఈ కానుకలను, ఆరాధనలో ఉన్న ఆ అంశాలను దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. ఇక్కడ మందసంలో దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఎలా చేశారో అలా మనము కూడా చేయాలి. మనము ఏమి కోరుకుంటున్నామో అని కాదు ఆరాధనకి వెళ్ళేది. దేవుడు కోరుకుంది మనం ఏమి ఇస్తున్నామా అనే దానికి వెళ్ళాలి ఆరాధనకి. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది గ్రహించండి. దేవుడు కోరుకున్న విధానాన్ని గ్రహించి దేవుని సేవను చేయండి. దేవుని సేవలో సహకరించండి. మీ ప్రతిభను, మీరు కలిగి ఉన్న మరి దాతృత్వాన్ని దేవుని కొరకు, మీరు వెళుతున్న స్థానిక సంఘము కొరకు ఖర్చు పెట్టండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. అదే విధముగా ఎక్కడా కూడా మనము తప్పిపోకుండా ఒకరిని ఒకరము హెచ్చరించుకుంటూ జ్ఞానముగా, నైపుణ్యంగా సాక్ష్యపు మందసాన్ని వాళ్ళు ఎలా నిర్మించుకున్నారో అలా మనము కూడా మనము వెళుతున్న సంఘాలను దేవునికి పరిశుద్ధముగాను, దేవునికి అనుకూలముగాను, దేవునికి ఉత్తమముగాను, దేవుని చిత్తము ఏదో తెలుసుకుని మన సంఘాలను కట్టేవారిగా ఉండండి. ఒకరికి నచ్చినట్టు మనం సంఘాన్ని కట్టలేం. ఎందుకంటే సంఘంలో 100, 50 సంఖ్యలో జనాలు వస్తుంటారు. మనిషికి తగ్గట్టుగా మనం పనులను చేయలేం. ఏ పని చేసినా దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని క్రమాన్ని బట్టి చేస్తే ఆ సంఘాలు దేవుని సంఘాలుగా మరి దేవుడు అభివృద్ధి పరిచేవారిగా ఉంటారని తెలియజేస్తూ, మరి దీని నుంచి మరి నాకు అర్థమైన విషయాలను
నేను గ్రహించిన విషయాలను బోధించాను. మరి ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 38వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసుపాదం అన్నయ్య, అప్పారావు అన్నయ్య, మీరు చేయండి. సరే, వందనాలండి. సర్వశక్తివంతుడవు మహోన్నతుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన ఈ యొక్క అధ్యాయాన్ని వివరించి బోధించినటువంటి నాయన సహోదరుడు, మీ కుమారుడు, సేవకుడు, యవనస్తుడు అనిల్ బాబును బట్టి నాయన మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. దేవ, వారిని వారి కుటుంబం మీరు దీవించండి. ఇంకా సంపూర్ణమైనటువంటి జ్ఞానమును నేర్చుకున్నట్టుకు నీ కుమారునికి కావలసినటువంటి తెలివితేటలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇలాగో అనేకులకు బోధించి మీ సేవలో ముందుకు కొనసాగింపజేసి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థించేయుచున్నాం తండ్రి. అలాగుననే మా సహోదరులు, మీ కుమారులు, సేవకులు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా ఒక చక్కని సబ్జెక్టును మాకు వివరించడానికి సిద్ధంగా ఉన్న నీ కుమారునికి కావలసినటువంటి సంపూర్ణమైన జ్ఞానమును, వివేకమును ఇచ్చి, బలమును, శక్తిని ప్రసాదించి, మంచి స్వరమును ఇచ్చి, చక్కని ఉచ్చారణ ప్రసాదించి మీరే ఘనత పొందమని, ఈ కార్యమంతటిని చక్కగా నాయన బోధిస్తూ ఉండగా వినటానికి ఉన్న మేము మాకు కావలసినటువంటి నాయన చురుకుదనాన్ని దేవ, కునుకుపాటు లేకోకుండా, బద్ధకం కాకుండా దేవ, వారు ఎంతో కష్టపడి బోధిస్తూ ఉండగా మేము నేర్చుకోవడానికి మనసును పుట్టించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతట్లో మనకు చక్కగా దేవుని వాక్యమును బోధిస్తారు. సహోదరులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా ఉంచిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు ఎదురు చూస్తూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన పాఠంలో మనము క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మరియు సింహాసన అధిష్ఠానము అనే పాఠాన్ని కొంతవరకు మనము ధ్యానించాం. అయితే ఈరోజు మనము ఆరోహణము మరియు సింహాసన ఆరోహణ స్వభావం అనగా క్రీస్తు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణమవుట, అలాగే సింహాసనాన్ని అధిష్ఠించుట, ఆ రెండు విషయాల్లో కనిపించే న్యాచురాలిటీ లేక స్వభావాన్ని గురించి మనము దేవుని వాక్యము నుండి ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ఒకటి, ఆయన ఎలా ఆరోహణమయ్యారు, ఆయన ఆరోహణంలో కనిపించిన విధానం, అందులో ఆయన ఎటువంటి మిథాలజీ అనగా మనుషులను మభ్యపెట్టే విధానాన్ని లేక మనుషులను ప్రలోభ పెట్టే విధానాన్ని ఆయన ఎక్కడా కూడా కనపరచలేదు. అలా కనపరచకుండా ఆయన చాలా స్పష్టముగా అందరికీ అవగతమయ్యే విధానంలో, అందరూ కూడా చూస్తూ ఉండగా, అందరూ కూడా ఆయనను
మరి అబ్జర్వ్ చేస్తూ ఉండగా, అంటే పరిశీలనాత్మకంగా ఆయన ఆరోహణం అనేది జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కనుక ఆయన ఆరోహణ విధానాన్ని దేవుని యొక్క వాక్యము నుండి మనము పరిశీలించినట్లయితే ఒక్కొక్క విషయం కూడా ఎంతో స్పష్టంగా మనకు అది ఆ స్పష్టీకరించబడుతుంది. ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అనుమానం లేదు అన్నట్లుగా లేఖన భాగాలన్నీ కూడా మనకు స్పష్టపరిచాయి. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఆ మొదటి అధ్యాయంలో మనకు లూకా గారు కొన్ని సంగతులు తెలియచేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభు యొక్క ఆరోహణం అనేది మనకి ఇక్కడ ఎంతో స్పష్టంగా ప్రతి పదము కూడా ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. అక్కడ ఆయన ఆరోహణము శిష్యులు కన్నులారా చూశారు. వారు ఆకాశము వైపు చూచుచుండిరి. తేరి చూచుట అనేది ఎలాంటి సందేహానికి, అనుమానానికి తావు లేకుండా స్పష్టంగా వారు కన్నులారా చూసినట్లుగా అది వారికి ఏదో భ్రమ కలిగించినట్లుగా కాదు, కానీ వారు స్పష్టమైన అవగాహనతో దాన్ని చూశారు. ఇక అందులో ఎలాంటి సందేహం లేదు అనే దాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. కొందరు క్రీస్తు పునరుద్ధానం ఒక మిత్ అన్నారు. అంటే ఒక ఊహ, అది ఒక మిథాలజీ, ఒక రకమైన భ్రమతో కూడినది. ఒక మెజిషియన్ ఏ విధంగా మ్యాజిక్ చేస్తాడో అలాగా వాళ్ళంతా ఒక మ్యాజిక్ చూశారు, అది వాస్తవం కాదు అని క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, అలాగే ఆరోహణం అంటే పునరుద్ధానం తరువాత ఆయన పరలోకానికి వెళ్ళుటను గూర్చి కొందరు వారికి తోచినట్లుగా వారు మాట్లాడారు. కానీ బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టమైన విషయాలను మనకు తెలియజేస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణ స్వభావాన్ని, ఆ యొక్క సహజ సిద్ధమైన విధానాన్ని దేవుని వాక్యం నుండి మనం పరిశీలించినట్లయితే ఆయన యొక్క ఆరోహణాన్ని ఇంకా మరి పౌలు గారు తెలియచేసిన విధానాన్ని మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, ఇక్కడ ఫస్ట్ లైన్లోనే ఆకాశ మండలము గుండా వెళ్ళిన అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆకాశ మండలము గుండా పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే గొప్ప సత్యం. కనుక ఆయన ఆరోహణము ఎలా జరిగింది అనేది ఆ యొక్క సహజ సిద్ధంగా, అంటే ఎలాంటి ఒత్తిడులకు కానీ కన్ఫ్యూజన్కు కానీ
గురి కాకుండా స్పష్టంగా ఆయన ఎలా వెళ్ళాడో, వెళ్ళినప్పుడు జరిగిన ఆ యొక్క సంఘటనలు ఏంటో మనం చూస్తా ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశం మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆకాశం మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అనేది ఏం తెలియజేస్తుందంటే, ఆకాశం మండలము కంటే పైకి వెళ్ళిన వాడు. ఇది ఆయన యొక్క ఆరోహణాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఈ 7వ అధ్యాయము ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క పరిశుద్ధతను తెలియజేస్తూ, ఆయన తన యొక్క వ్యక్తిత్వంలో లేక తన గుణలక్షణాల్లో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనగా యేసుక్రీస్తు యొక్క నరావతారములో లేక శరీర ధారణలో ఆయన ఎలాంటి ఒక విభిన్నమైన జీవన శైలిని ఆయన అవలంబించాడు అంటే దానికి నిదర్శనమే ఈ మాటలు. ఈయన ఇలాంటి జీవితాన్ని జీవించి ఆకాశ మండలము కంటే మిక్కిలి అంటే ఆకాశ మండలాన్ని దాటిపోయిన వాడు, ఆకాశ మండలాన్ని అధిగమించిన వాడు అనే విషయం ఆయన ఒకవైపు శరీర జీవితాన్ని, అందులో ఆయనకున్న ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని, ఆ తర్వాత ఆయన యొక్క పునరుద్ధానాన్ని, తదుపరి ఆయన యొక్క ఆరోహణాన్ని, ఈ వీటన్నిటినీ కూడా ఆ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఆరోహణం అనేది ఒక మనుషులకు భ్రమింపచేసిన విధానం కాదు, కానీ అది ఎంతో స్పష్టంగా కనిపించిన విధానం. ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలము. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆరోహణమైన వెళ్ళిన ఆయన ఎక్కడున్నాడు అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. అంటే 7వ అధ్యాయం అంతా ఏ ప్రధాన యాజకుని గురించి చెప్పిందో ఆ ప్రధాన యాజకుని 8వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ మనకు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనముకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఎక్కడున్నాడు? పరలోకానికి వెళ్ళిన ఆయన, ఆరోహణమైన ఆయన ఎక్కడున్నాడు అంటే సింహాసనముకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. అంటే అక్కడ తండ్రి యొక్క కుడి ప్రక్కన ఆయన కూర్చున్నాడు, తండ్రితో పాటు ఉన్నాడు. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో అని ప్రభువు ప్రార్థించారు. ఆ ప్రార్థించినట్లుగానే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే తన పూర్వపు మహిమలోనికి ఆయన వెళ్ళారు. పూర్వపు మహిమను ఆయన అక్కడ మరలా తిరిగి ఆ స్థానాన్ని పొందుకున్నారు. కనుక ఆరోహణమై వెళ్ళిన ప్రభువు మరలా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నట్లుగా మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోని లేపి
సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కనుక ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన స్థితి ఏమిటి, ఆయన ఏం చేస్తున్నాడు అనే సంగతి మనం జాగ్రత్తగా పరిశీలించితే ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు గారు కొలస్సైలకు కూడా రాస్తూ ఇలా అంటున్నాడు. కొలస్సైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక ఆరోహణమై వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క స్థితి, ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము ఆ రెండవ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఎందుకు క్రీస్తు ప్రభు వారు ఆరోహణం చెందాలి, లేక ఆ ఆరోహణము చెందిన తర్వాత సింహాసనాన్ని ఎందుకు ఆయన అధిష్ఠించాలి? ఈ 2 విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిది క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము, అలాగే సింహాసన అధిష్టానము. ఈ రెండిటికి ఉన్న అవసరత ఏంటి? ఎందుకు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఎందుకు ఆయన ఆరోహణం చెందాలి అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఒకటి, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఏ గొప్ప కార్యాన్ని అయితే ఆయన సాధించారో, ఆయన సాధించిన యొక్క ఆ గొప్ప కార్యం యొక్క స్థితిని సర్వ మానవాళికి ఆయన తెలియచేయాలి. అంటే దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యతను, అంటే ఆ దేవత్వంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సెకండ్ స్టేటస్, అంటే ఆ రెండవ స్థానాన్ని, అంటే రెండవ కార్యం, అంటే ఒకటి ఆయన దేవునిగా పరలోకమందు ఆరాధించబడి, 2 శరీరధారిగా భూమి మీదకి వచ్చి, శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన త్యాగమునకు గుర్తింపుగా, ప్రతిఫలముగా దేవుడు ఆయన పట్ల జరిగించిన ఆ గొప్ప కార్యాన్ని తెలియచేయటానికి ఈ 2 సంగతులు మనకి తదనంతరం, అనగా ఆరోహణం తరువాత జరిగిన ఆ సంగతులు మనము దేవుని వాక్యం నుండి ఎరుగుటకు దేవుడి సంగతులు మనకి గ్రంథంలో ఎంతో స్పష్టంగా తెలియచేశాడు. మనం వాక్యం చదువుకున్నట్టు ద్వారా ఈ సంగతులను పరిపూర్ణముగా మనము గ్రహించగలిగిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలునకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆరోహణమైన తరువాత క్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడిన ఆధిక్యతలు, లేక ఆయన తాను చేసిన ఆ గొప్ప త్యాగము ద్వారా ఆయన ఏ విధముగా మానవాళి పట్ల కొన్ని రిలేషన్స్, అంటే సంబంధాలు కలిగి ఉన్నాడో, ఇది ఆరోహణం తర్వాత క్రీస్తు ప్రభువును గూర్చిన విషయాలు మనకు తెలియజేస్తుంది. ఒకటి, ఇశ్రాయేలునకు మారు మనసు, పాపక్షమాపణ దయచేయువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆ ఆధిపత్యాన్ని, ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఆయనకు అప్పగించారు. అంటే ఇశ్రాయేలు మారు మనసు పొందుటకు
పాప క్షమాపణ పొందుటకు వారు మెస్సియానొద్దకు రావాలి, క్రీస్తునొద్దకు రావాలి. క్రీస్తునొద్దకు రాకుండా వారికి మారు మనసు లేదు, పాప క్షమాపణ కూడా లేదు. అంటే ఏ యేసును వారు తృణీకరించారో, ఏ యేసును వారు నేరస్తుడని ఆహ్, చిత్రీకరించారో, అన్యుల చేతికి అప్పగించి సిలువ వేసి చంపారో, ఏ యేసులో దైవత్వాన్ని వారు నిరాకరించారో, ఏ యేసుని వారు చాలా నీచంగా చూశారో, ఆ యేసే వారికి దిక్కుగా లేక మారు మనసునిచ్చేవాడుగా, రక్షణ అనుగ్రహించేవాడుగా దేవుడు వారికి ఆయన అధిపతినిగా, రక్షకునిగా ఆయన్ని హెచ్చించాడు. అంటే ఇప్పుడు పునరుద్ధానం తరువాత ఆరోహణమైన యేసుక్రీస్తు యొక్క పని ఏమిటంటే, ఆయన ఆధిపత్యం ఏమిటంటే, ఇశ్రాయేలునకు లేక సమస్త మానవాళికి రక్షకుడిగా, విమోచకుడిగా, అధిపతిగా దేవుడు ఆయనను నియమించాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదువుకున్నట్లయితే 10వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు. ఈ వచనాల్లో ఇలా రాయబడి ఉంది. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దారిని స్థిరపరచుటకు మొదటి దారిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము, తదనంతరము ఆయన పొందిన ఆరోహణము తరువాత ఆయన ద్వారా మానవాళికి జరగవలసిన ఒక గొప్ప కార్యము ఏమిటంటే, మానవ జాతి అంతా క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడవలసిన వారై ఉన్నారు. కనుక మనల్ని పరిశుద్ధపరిచే ఆ ప్రక్రియ, ఆ కార్యము దేవుడు క్రీస్తుకు అప్పగించి ఉన్నారు. క్రీస్తునందు మాత్రమే అట్టి గొప్ప ఆధిక్యతను ఆయన దయచేసి ఉన్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఆయన సింహాసనం అనంతరము మనము ఆయన ద్వారా పొందిన ఇంకో రెండవ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, మానవ ఆరాధనను సులభతరము చేయుటకు ఆయన ఆరోహణం తర్వాత దేవుడిచ్చిన ఆధిక్యత. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. ఇది యేసు ప్రభువారు అప్పుడు చెప్తున్న ఆ కాలంలో అది ఇంకా అమల్లోకి రాలేదు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము తరువాత సంఘమనే దేవుని యొక్క రాజ్యంలో జరిగించబడబోయే ఒక నూతన ఆరాధన యొక్క ప్రతిష్టాపనను గూర్చిన సత్యాన్ని ప్రభువు ఆయన అక్కడ బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, అలాగే ఆరోహణం, అలాగే సింహాసన అధిష్టానం జరిగిన తరువాత మానవాళి దేవుని ఆరాధించుటకు ఒక సులభమైన ఆరాధన విధానాన్ని క్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు తెలియజేశాడు. అది పునరుద్ధానం తరువాత సింహాసనాన్ని ఆయన అధిష్ఠించిన తరువాత మాత్రమే జరిగే ప్రక్రియ. చాలా మంది ఏమంటూ ఉంటారంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించమన్నాడు కాబట్టి అందులో ఆయనకు స్థానం లేదు అన్నారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ కాదు.
ఇది క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత సింహాసనం అధిష్ఠించిన తర్వాత, సింహాసనం అధిష్ఠించినప్పుడు సింహాసనం మీద ఎవరున్నారు? తండ్రి మాత్రమే ఉన్నాడా? అక్కడ ఎవరున్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తండ్రి యొక్క సింహాసనం నుండి, లేక దైవత్వము అనే ఆ యొక్క ఆ ప్రక్రియ నుండి ఇక్కడ మనము వ్యక్తులను వేరు చేయలేము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మనం ఒక విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు దానికి అనుకూలంగా మన యొక్క భావాన్ని ఎప్పుడు కూడా గ్రహించకూడదు. సింహాసనాసీనుడై ఉన్న ఆ తండ్రి మాత్రమే కాదు, సింహాసనాసీనుడై ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో ఆరాధించబడుతున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనము నందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకురెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వేణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఆ తర్వాత మనం ఇంకా క్రిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే 13వ వచనానికి వద్దాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇంగ్లీష్లో ఇలా ఉంది, అండ్ ద 4 beasts said ఆమేన్, and the 24 elders fell down and worshipped him that liveth for ever and ever. ఇక్కడ సాగిలపడి అనే మాట దగ్గర వారందరూ కూడా ఎవరు? ఆ 4 జీవులు, అలాగే ఆ 24 పెద్దలు వారు ఫెల్ డౌన్ సాగిలపడ్డారు. అలాగే వర్షిప్డ్ అనగా వారు ఆరాధన చేశారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడు జరుగుతుంది ఈ ఆరాధన? సింహాసనానికి అంటే ఆరోహణానికి ముందు కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్పిన మాట సింహాసనాధిష్టానానికి తరువాత ఆరోహణం, మరణం, సమాధి, పునరుద్ధానం తర్వాత ప్రభు యొక్క ఆరోహణం తర్వాత సింహాసన అధిష్టానాన్ని పొందిన లేక అధిష్టానాన్ని లేక సింహాసనాసీనుడైన అనే మాటలు ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు మనకు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును అనగా ఎవరెవరు సింహాసనం మీద ఉన్నారు కనుక వారు ఆత్మతో సత్యముతో ఆరాధించబడాలి. కనుక సులభతరమైన ఆరాధనను గూర్చిన ప్రక్రియను పునరుద్ధానానికి ముందుగానే ప్రభువు తెలియచేశారు. అలా తెలియచేయుట ద్వారా దేవుని రాజ్యములో ఆయన పిల్లలు ఆరాధించే ఆ శ్రేష్టమైన ఆరాధన ఎలా జరగబోతుందో ముందుగానే తెలియచేశారు. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. 3వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు యోహాను సువార్త 16వ అధ్యాయం
7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. కాబట్టి తరువాత ప్రయోజనం ఏమిటి అంటే, పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించుటకు. వాగ్దానం పొందిన శిష్యులకు ఆయన వాగ్దాన నెరవేర్పుగా పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన ఆరోహణమే వెళ్ళాడు. ఆయన ఆరోహణం తర్వాతనే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. తరువాత మనం గమనించితే 4వ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, సంఘం పైన అధికారాన్ని పొందుటకు, లేక సంఘము పైన అధిపతిగా, శిరస్సుగా నియమించబడాలి అంటే ఆయన ఆరోహణాన్ని చెందాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు మనకు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇన్కార్నేషన్, శరీరధారణ అనే ఒక మహత్తరమైన కార్యాన్ని ఎంతో విజయంతో నిర్వహించిన తన కుమారుని ఆయన కిరీటము ధరింపచేసి, లేక యుద్ధానికి వెళ్ళి ఆ విజయాన్ని పొంది తిరిగి వచ్చిన వానికి ఏ విధంగా ఘన స్వాగతాన్ని ఇచ్చి, తలపైన లేక శిరస్సు పైన కిరీటాన్ని అధిరోహింపచేసి, సింహాసనాసీనుడిగా చేసి, రాజ్యం పైన సర్వాధికారాన్ని ఏ విధంగా తండ్రి రాకుమారుడికి అప్పగిస్తాడో, అలాగే యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చిన రాకుమారునిగా క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారాలను సంఘరాజ్యం పైన తండ్రి అప్పగిస్తూ ఉండే ఒక అభిషేక ఘట్టం. అంటే భూలోకములో రాజులను సింహాసన అధిష్టానాన్ని, అంటే రాజ్యభారాన్ని అప్పగించి వారికి కిరీటాన్ని ధరింపచేసే ఆ తండ్రి ఏ విధంగా చేస్తాడో, అలాగే ఇక్కడ పరలోకము నుండి భూలోకము నుండి మరలా పరలోకానికి వెళ్ళి లోకం పైన, అపవాది పైన, ఇంకా అన్నిటిపైన కూడా విజయాన్ని సాధించి విజయశీలుడిగా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిన రాకుమారునికి జరిగిన మహా పట్టాభిషేక ఘట్టంలో ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించితే, క్రీస్తు పునరుద్ధానం, తరువాత ఆరోహణం తదనంతరం జరిగిన ఆ గొప్ప కార్యక్రమాలను మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తర్వాత మనము ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఆరోహణం యొక్క ఉద్దేశము, అంటే ఈ పర్పస్ ఏమిటి, ఈ ఉద్దేశం ఏమిటి, ద పర్పస్ ఆఫ్ ద అసెన్షన్ అండ్ ఎంథ్రోన్మెంట్ అంటే ఆయన ఈ యొక్క ఆరోహణము, సింహాసనాధిష్టానం యొక్క పర్పస్ ఏమిటి, ఉద్దేశం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ యొక్క వచనాల్లో ప్రభు యొక్క యాజకత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మనకు ఒక అద్భుతమైన నిరీక్షణను అనుగ్రహించింది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, కొంచెం 18 చదువుకుందాం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను
చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమైనది, స్థిరమైనది, మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. అంటే ఆ ఓడను ఏ విధంగా లంగరు వేసి అంటే ఇంగ్లీష్లో యాంకర్ అంటారు కదా, ఆ బలమైన ఇనుప ఆ లంగరుని సముద్రంలో వేసినప్పుడు ఆ సముద్రంలో అంత పెద్ద ఓడ కూడా అలల తాకిడికి అటు ఇటు ఊగిపోకుండా ఆ ఓడను నిశ్చలంగా, స్థిరంగా, కదలకుండా పట్టి ఉంచుతుంది లంగరు. ఇప్పుడు మన విశ్వాసానికి లంగర్ ఏమిటి అంటే క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన నిరీక్షణ. అందుకే అంటాడు, ఈ నిరీక్షణ నిశ్చలమైనది. మనము ఒక నిరీక్షణ అనే ఓడను కలిగి ఉన్నాం. అంటే ఓడ కదలకుండా లంగర్ ఎలా ఉంటుందో, మన నిరీక్షణ విషయంలో మనం ఊగిపోకుండా, చంచలం కాకుండా, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చిన స్థిరమైన విశ్వాసంతో స్థిరముగా నిలిచి ఉండటానికి మనకు ఒక వాగ్దానం ఉంది. అది ప్రభు మనకు ఆ వాగ్దానానికి ఒక గొప్ప ఎవిడెన్స్గా లేక బలమైన సాక్ష్యంగా ఆయన పునరుత్థానాన్ని, తదుపరి ఆయన ఆరోహణను, ఆ తదుపరి ఆయన ప్రభు తండ్రితో కూడా సింహాసనాన్ని ఏ విధంగా అధిష్ఠించి ఉంచారో, ఈ సంగతులన్నీ మన విశ్వాస నావకు లేక మన జీవితానికి అవి లంగరు వలె ఉన్నాయి. కనుక మనము మనకంటే ముందుగా 20వ వచనం చదువుకుందాం. నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇక మనం సందేహించాల్సిన అవసరం లేదు. మనం కూడా ఆరోహణం అవుతాం. మనం కూడా ప్రభువుతో పాటు వెళ్తాం. ప్రభువు ఉన్న స్థలానికి వెళ్తాం. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకెంతో స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. సింహాసన ఆరోహణం యొక్క ఉద్దేశం అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళారు, సింహాసనాన్ని అధిష్ఠించారు అంటే ఇదిగో మనం స్థిరంగా ఉండటానికి. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉండి మనల్ని విశ్వాసములో స్థిరపరచుటకు క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మన విశ్వాసాన్ని ఎంతో దృఢపరిచే విధంగా ఉంది. తర్వాత రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించితే, ఆయన కేవలం మన విశ్వాసాన్ని బలపరచడం మాత్రమే కాదు కానీ, ఆయన ఆరోహణమై వెళ్ళుట ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానాలను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అండి, 18వ వచనం కాదు, 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. కనుక ఆయన మనకు కొన్ని ఈవులను అనగా బహుమానాలను అనుగ్రహించాడు. ఆయన ఆరోహణమై వెళ్ళుట ద్వారా ఆయన మనకు కొన్ని బహుమతులను లేక ఆయన కొన్ని బహుమానాలను మనకు దయచేశారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా, ఆయన ఆరోహణము ద్వారా మనకు కలిగిన గొప్ప భాగ్యం ఏమిటంటే ఆయన మనకు కొన్ని ఈవులను దయచేశారు. కనుక మనము ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం ద్వారా ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడ్డాయి. కనుక మనము క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మనకి ఏమి అనుగ్రహించింది అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే, ఇవన్నీ కూడా ఈ గొప్ప ఆధిక్యతలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా, ఆరోహణం ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. ఇక మూడో విషయాన్ని మనం గ్రహించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం.
యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రభువు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన మన కోసం చేసే ఈ మేలు ఏమిటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కనుక ఈ వచనాలు మనకు ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుడు మనకు ఆ నిత్య రాజ్యాన్ని లేక ఆ పరలోక స్థలాన్ని మనకు ఆయన ప్రిపేర్ చేయడానికి, సిద్ధపరచడానికి ఆయన ఆరోహణమై వెళ్ళారు. అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము పరలోక నివాసాన్ని మనకు సిద్ధపరిచేందుకు ఒక గొప్ప బహుమానముగా అనుగ్రహించబడింది. కనుక ఇవి క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము యొక్క ఉద్దేశాలు. ఇక చివరిగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ లేక సింహాసన అధిష్టానం వలన కలిగిన ఫలితాలను గూర్చి మనము ఈరోజు ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ఫలితాన్ని, సింహాసన ఆరోహణం యొక్క ఫలితాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మనకు దేవునితో ఒక మధ్యవర్తిగా అనుగ్రహించబడ్డాడు. ఈ మధ్యవర్తి భౌతికమైన మనుషుల చేతులతో చేయబడిన పాత నిబంధన సంబంధమైన ఆ గుడారంలో ఆయన ప్రవేశించలేదు. ఆయన ఆరోహణం తర్వాత సరాసరి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ వాక్యం నుండి చూడగలం. కనుక నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, ఇప్పుడు మన కొరకు, మన కోసం దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ఆయన ప్రవేశించారు. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము కూడా మనం చూసినట్లయితే, 7వ అధ్యాయము 25వ వచనం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము దేవుని యొద్దకు రావాలి అంటే ఆయన ద్వారా, అనగా క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనము దేవుని యొద్దకు రావాలి. అలాగ వచ్చే మన పక్షాన విజ్ఞాపనం చేయుటకు ఆయన ఆరోహణమై సింహాసనాన్ని అధిష్ఠించి తండ్రితో పాటు ఉన్నట్లుగా మధ్యవర్తిగా దైవ మానవులకు మధ్యవర్తిగా ఆయన అక్కడ పనిచేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, మనము దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు మనకు ప్రవేశాన్ని అనుగ్రహించే ఆ గొప్ప భాగ్యాన్ని కూడా సింహాసన అధిష్టానం తరువాత దేవుడు మనకు అనుగ్రహించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి మనం ఈ విషయాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు కనపడతాయి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయంలోనూ
మన వలనే శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కనుక ఈ కృపాసనమునొద్దకు మనము చేరుటకు ఆల్రెడీ మన కొరకు మన బలహీనతలను, మన సాధక బాధలను ఎరిగిన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. కనుక ఆయన్ను బట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందుటకు ధైర్యముతో మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలం. ఎందుకంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన బాధలన్నీ ఎరిగినవాడు, మన బలహీనతలు ఎరిగినవాడు, మనలాగే శోధింపబడినవాడు. కనుక మనము ఆయన ఎద్దుకు వెళ్ళుటకు ఈ యొక్క సింహాసన అధిష్టానం లేక ఆరోహణం మనకు ఒక గొప్ప ఆ ఫలితాన్ని లేక గొప్ప మేలును అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఇక ఇంకొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు ఈ 14వ అధ్యాయంలో ఒక చక్కని విషయం మనకు కనపడుతుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక మనము ఈ ఈ మాట జాగ్రత్తగా పరిశీలించినప్పుడు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ముందే ఒక మాట చెప్పాడు ఆయన. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళుట ద్వారా మనకు కొన్ని ఆధిక్యతలు అనుగ్రహించబడ్డాయి. అది సువార్త ప్రకటన, అలాగే ఇంకా అనేకులను రక్షణలోకి నడిపించటం. మన ఉదాహరణకి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే పేతురు యొక్క అద్భుతమైన ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడటం, ఆ తరువాత వారు 5000 మంది అవటం, ఇంకా సంఘము అనేక ప్రాంతాలకు విస్తరించటం అనే గొప్ప కార్యాల యొక్క ఫలితాలు క్రీస్తు ప్రభు ఆరోహణం తర్వాతనే జరిగాయి. క్రీస్తు ప్రభు ఆరోహణానికి ముందు అవేవి జరగలేదు. కనుక క్రీస్తు ప్రభు ఆరోహణము ఇలాంటి గొప్ప ఫలితాలను అనుగ్రహించింది. ఆయన పరివారిని శక్తితో బలముతో నింపినట్లుగా కూడా మనము ఇక్కడ గ్రహించగలం. తర్వాత 4వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనము దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారముగా ఆయన ద్వారా కలిగే ప్రతి మేలుకు, ప్రతి అంటే ఆయన సంకల్పంలో నిర్దేశించిన ప్రతి బహుమానాన్ని పొందటానికి మనము పాత్రులమవుతాం. ఎప్పుడంటే క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము తర్వాతనే. తర్వాత 5వ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు పరలోక స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన లేపాడు అంటే పునరుద్ధానము జరిగింది, ఆ తర్వాత ఆరోహణం జరిగింది, ఆ తరువాత క్రీస్తు ప్రభు యొక్క సింహాసన అధిష్టానం జరిగింది. దానిని బట్టి మనము కూడా క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళబోతున్నాము. ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండబోతున్నాము. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మన ఆరోహణాన్ని, క్రీస్తు ప్రభు యొక్క సింహాసన అధిష్టానము
మన సింహాసనాధిష్టానాన్ని కూడా ప్రతిపాదిస్తూ ఉంది. కనుక ప్రియమైన వాట్లారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఆ నరావతారం అంటే ఆయన దైవత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాము. ఆయన యొక్క ఇన్కార్నేషన్ అనగా ఆయన నరావతారాన్ని గురించి చెప్పుకున్నాము. ఆ నరావతారములో ఆయన జన్మను గురించి మనం చెప్పుకున్నాము. అలాగే ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానం గురించి మనం తెలుసుకున్నాము. ఆ తరువాత చివరిగా ఆయన యొక్క పరలోక ఆరోహణము, సింహాసన అధిష్టానము, ఇవన్నీ కూడా మనము క్రీస్తు ప్రభువును గూర్చిన ఈ సత్యంలో ఇవన్నీ నేర్చుకున్నాం. కనుక నేటితోటి క్రీస్తు ప్రభువును గూర్చిన సత్యం అనే ఈ యొక్క పాఠము, ఆయన దైవత్వము, ఆయన మానవత్వము, ఆయన మానవుడిగా జరిగించిన కార్యాలు, ఆయన మరణ సమాధి పునరుత్థానము, ఆయన ఆరోహణము, సింహాసన అధిష్టానము, సింహాసనం అధిష్ఠించుడు ద్వారా జరిగిన కార్యాలు, మనకు అనుగ్రహించబడిన మేలులు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కనుక మీరు తెలుసుకున్న ఈ విషయాలను క్షుణ్ణంగా గ్రహించి ఆయన దైవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని, అలాగే ఆయన ఈ భూమి మీద చేసిన ఆయన యొక్క జీవించిన జీవితము, తద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడటం, వీటన్నిటినీ గ్రహించి క్రీస్తు ప్రభువు గురించి బైబిల్ ఏం చెప్తుందో ఆ సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలని, అలాగే ఆ విశ్వాసాన్ని అనేకులకు ప్రకటించాలని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి పాఠం మనం రేపటి దినాన పరిశుద్ధాత్మను గూర్చి మనము పాఠాన్ని ప్రారంభించబోతున్నాము. పరిశుద్ధాత్మను గూర్చి లోకంలో ఉన్న ఆ బోధలు, అపోహలు, వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి బైబిల్ ఏం చెప్తా ఉంది, బైబిల్ చెప్పిన సత్యాన్ని, ఒక్కొక్క విషయాన్ని క్రమబద్ధంగా దేవుని వాక్యానుసారంగా లేఖనాల వెలుగులో మనం పరిశీలన చేద్దాం. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా గొప్ప సంగతులను తెలియజేసినటువంటి సహోదరులకు కూడా వందనములు తెలియజేస్తున్నాం మేము కూడా సార్. ముగింపు ప్రార్థన చేయండి అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. అల్పులము అయోగ్యులమైన మమ్ములను మీ మహాకృప ద్వారా తండ్రి జీవింపజేస్తూ తండ్రి మరొక నూతన దినాన్ని ఆ జీవితంలో అనుగ్రహించి లేఖనమేమి చెప్పుచున్నది అనే ఒక గొప్ప వేదిక మీరు మాకు అనుగ్రహించి ఈ వేదిక వద్దకు మమ్మల్ని అందరినీ చేర్చి తండ్రి అనేక విషయాలను నేర్చుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి క్రీస్తు ప్రభువును కూర్చిన వివాదంతో కూడిన అనేక విషయాలు తండ్రి మొదటి శతాబ్దం మొదలుకొని నేటి వరకు తండ్రి చెలరేగుతున్న దినాల్లో మేము ఉన్నాం. మా తండ్రి, మీ కృప ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి తండ్రి మరి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం దగ్గర నుండి ఆయన సింహాసనాధిష్టానము వరకు కూడా చెప్పబడిన సంగతులన్నీ మీరు మాకు నేర్పించారు. మేము నేర్చుకున్న సంగతులను విని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండి భాగ్యం దయచేయండి. గ్రూపులో చేరి మీ మాటలు వింటున్న మీ బిడ్డలు వారి మనసులో ఉన్న విశ్వాసం కాక మీ వాక్యము నుండి మీరు బయలుపరిచే విశ్వాసాన్ని చేపట్టే విధేయతతో కూడిన మంచి మనసు మీరు దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిలు ఏక విశ్వాసాన్ని మాత్రమే బోధిస్తుంది అని గ్రహించి అట్టి ఏక విశ్వాసము పట్ల మెలకువ, జ్ఞానము, గ్రహింపు కలిగి ఉంటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, కనికరించండి. ఈ సమయంలో తండ్రి మరి గ్రూప్లో చేరి మీ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి. దేవా, మరి వారికి ఉన్న బలహీనతలను విడిపించండి. రక్షణ లేనివారు రక్షణ పొందుకుని సత్యంలోనికి ప్రవేశించే భాగ్యము దయచేయి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలా తండ్రి మరి ప్రారంభం కావుతున్న ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ విషయంలో ప్రతి ఒక్కరు క్రొత్త వారిని జాయిన్ చేయుటకు
అనేకులకు సత్యాన్ని ప్రకటించే ఒక గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉంటకు సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ప్రతిదినము పాటలు పాడుతున్న మా ప్రియులను, ప్రార్థిస్తున్న వారిని, బైబిల్ రీడింగ్ చేస్తున్న వారిని, అలాగే తండ్రి మరి ఆ నిర్గమకాండాన్ని వ్యాఖ్యానిస్తున్న మీ దాసుని ప్రతి ఒక్కరిని మీ కృప ద్వారా దర్శించి బలపరచండి. రేపటి దినానికి మా ప్రియులను మీరు సిద్ధపరచండి. మీ రాజ్యం నిమిత్తం మేము నమ్మకస్తులంగా బ్రతికి భాగ్యం దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యభారం అంతటిని తండ్రి ఆద్యంతము ఎంతో జ్ఞానయుక్తముగా నడిపిస్తున్న మీ దాసులకు కావలసిన జ్ఞాన వివేకములు, వివేచన, శక్తి, బలము, ఆరోగ్యము తండ్రి భవిష్యత్ కార్యాచరణను జరిగించుటకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించి బలపరిచి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.